ఈరోజు మనం మీనాక్షి పంచరత్నంలోని 4వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీమత్సుందరనాయకీం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజాం వీణా వేణుమృదంగవాద్యరసికాం నానావిధాడంబికాం మీనాక్షీం ప్రణతోస్మి సంతతమహం కారుణ్యవారాం నిధిం. శ్రీమత్ సుందరనాయకీం, సుందరేశ్వరుడు అంటే శివుడు. నాయకీం అంటే సుందరేశ్వరుని యొక్క ఇల్లాలు. నాయకీం అంటే ఇల్లాలు. భయహరాం, భయములను, హరాం అంటే తొలగించేది. జ్ఞానప్రదాం అంటే జ్ఞానాన్ని కలుగజేసేది. నిర్మలాం నిర్మలమైన మూర్తి. శ్యామాభాం, శ్యామవర్ణం అంటే ముదురు నీలం లేకపోతే నలుపు, ఆ రంగులో ఉన్నది. కమలాసనార్చిత పదాం, కమలాసన అంటే కమలంలో, ఆసన అంటే కూర్చున్న, అంటే ఎవరంటే బ్రహ్మదేవుడు. అర్చిత అంటే పూజింపబడిన, పదాం పాదములు అంటే కమలాసనార్చిత పదం అంటే బ్రహ్మదేవునిచే పూజింపబడిన పాదాలు కలది. నారాయణస్యానుజాం, నారాయణస్య అంటే నారాయణుని యొక్క, అనుజాం అంటే సోదరి, అంటే నారాయణుని సోదరి. వీణా వేణు మృదంగ వాద్య రసికాం, వీణ వేణువు మృదంగం మొదలైన వాద్యములు యొక్క ధ్వని చేత ఆనందించబడేది. నానా విధాడంబికాం అంటే అనేక రకాల అలంకారములు, ఆడంబరాలు, ఆభరణాలు కలిగినది. మీనాక్షీం ఆమె ఎవరు? మీనాక్షీం కారుణ్యవారాం నిధిం కరుణా సముద్రురాలు. అహం నేను సంతోషముగా, సంతత అంటే సంతోషముగా, ప్రణతోస్మి నమస్కరించుచున్నాను అంటే సుందరేశ్వరుని ఇల్లాలు, భయాలను పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే నిర్మలమూర్తి, శ్యామల వర్ణంలో మెరిసే తల్లి, బ్రహ్మదేవుని చేత పూజింపబడే పాదాలు కలది, నారాయణుని యొక్క సహోదరి, వీణ వేణువు మృదంగం మొదలైన వాద్యముల యొక్క ధ్వని చేత ఆనందింపబడేది, అనేక రకములైన ఆడంబరములు అంటే అలంకారములతో వైభవంగా ప్రకాశించేది అయిన కారుణ్యవారాం నిధిం అంటే కరుణకు సముద్రురాలైన మీనాక్షీదేవిని నేను సంతోషంగా నమస్కరించుచున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.